నవతాల్ లోకల్ ఛానల్. జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముద్రాజ్ సొంత నిధులతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని అంబేద్కర్ సూచన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. బాధ వచ్చినా కష్టం వచ్చినా మా దగ్గర ఉన్నాడు నీలమ్మ, మా ఇంట్లో మా బిడ్డ ఉన్నాడు, మా కొడుకుండు, మా తమ్ముడు, మా అల్లుడు, మా కాక ఉన్నాడు అనే రోజు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెలు అమ్మలకు, చిన్నమ్మలకు, కాకాయలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేద్దాం. ఎన్నవారు యువసేన తరఫున ప్రతి గ్రామంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుందామని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎప్పుడు మర్చిపోదు. మనోళ్ళు కూడా చెప్పారు, ప్రజా నాయకుల నుంచి, ప్రజల నోటి నుంచి ఎమ్మెల్యే మీరు కాబోయే ఎమ్మెల్యే అని చెప్తారు. ఆ భగవంతుడు, ఆ కేసీఆర్ సార్, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి. 100% ముఖ్యమంత్రి సార్ ఇవన్నీ గమనిస్తారు. ఆ గమనించిన తర్వాత సర్వేలు అన్ని చేసిన తర్వాత టికెట్ అనేది డిక్లేర్ చేస్తారన్న. ఆ రోజు చెప్తా, నేను పడాల్సిన కాన్స్టిట్యూన్సీకి ఏం చేస్తానని ఆ రోజు చెప్తా. ఎందుకంటే నా లోపల నేను చెప్తున్నా కదా, నేను ప్రతి దేవుని మొక్తా, నా అల్లాను మొక్తా, క్రిస్టియన్ మొక్తా, హిందువుని మొక్తా, అట్లా 3 మతాలను మొక్కు. కానీ ఎప్పుడు పోయినా మా ఇంటి ముందుకెంచి, గ్రామ పంచాయతీ ముందుకెంచి వెళ్తుంటే అంబేద్కర్ సార్కు దండం పెట్టుకొని పోతుంటా. సార్ నువ్వు ఇట్లా పోతున్నా, ఇట్లా మంచిగా జరుగుతుందంటే నీ వల్లనే సార్, మీరు చూపించిన దారిలో మేము నడుస్తున్నాం సార్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాం అంటే ఆయనే సార్. ఆయన లేకపోతే ఈ విలువ కాదు. బతికిన రోజు ఎట్లా బతికినామని కాదు సార్. 132 ఏళ్ల కింద చనిపోతే కూడా ఈరోజు కూడా బతుకులు మన మధ్యలో బతుకులు. అంటే మన గురించి పుట్టి, మన గురించి చేసి దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనిషి రూపంలో వచ్చాడు. ఆ మనిషి రూపంలో వచ్చి మనందరి విలువలు కాపాడి రానున్న రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రి సార్ నా మీద కృప ఉంచి, నా మీద నమ్మకం పెట్టి నాకు అలాంటి ఛాన్స్ ఇచ్చిన రోజు ఆయన స్ఫూర్తిగా, కేసీఆర్ సార్ స్ఫూర్తిగా తీసుకొని, అంబేద్కర్ సార్ స్ఫూర్తిగా తీసుకొని ఈ కాన్స్టిట్యూన్సీలో ఏమేమి చేస్తారో చెప్తా. ఆ రోజు ఈ కాన్స్టిట్యూన్సీ ఏమేమి కావాలని చెప్తా. ఎందుకంటే మా సార్ కూడా చాలా మంచి సంక్షేమ పథకాలు తెచ్చారు. ఈ కాన్స్టిట్యూన్సీకి ఒక చాలా విలువ ఉంది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ సుమారుగా 20 దేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పడాంచర్లో ప్రతి కులం ఉంది, ప్రతి మతం ఉంది, అందరు కూడా ఉన్నారు. అందరు విలువలు కాపాడేటట్టు చూస్తాం. ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా చేసిన నా రాలే కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇక్కడ వచ్చి కూర్చునేటట్టు చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఛాన్స్ లేకుండా చేసారు అలా. ఎందుకంటే ఆయన గొప్పతనం అందరు చెప్పేసారు పెద్దలు. మా అహ్మద్ పటేల్ అన్న, మన భీమార్ని పాన్ అన్న, అదేవిధంగా మా సంజీవ్ రెడ్డి, రమా మల్లేష్ గారు, అదేవిధంగా మా గణేష్ గారు, రాళ్లకత్వ గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులు, ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులు, ఎన్ఎంఆర్ యువసేన. నా మీద ప్రేమతోటి పొద్దున 8 గంటలకు వర్షం స్టార్ట్ అయిందన్న. వర్షం స్టార్ట్ అయినప్పుడు అన్న వర్షం వస్తుంది, మనం అంబేద్కర్ సార్ ఎట్లా చేద్దామన్నా అని చెప్పి ఒక 10 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తున్నాం. వర్షం అనేది మనకు ఇంటికాడ మనం చాలా చూస్తుంటారు, ఇంటికాడ చాంపి జల్లినట్టు అవుతుంటుంది అన్న. ఆ చాంపి జల్లి పోతుంది మన దగ్గర, ఈ తెలంగాణ జల్లిపోతుంది. మనకు శుభ సందర్భం చూపిస్తారు. ఇంత మంచి కార్యక్రమం కూడా నేను స్ఫూర్తి తీసుకొని ఈ రాళ్లకత్వ గ్రామంలో అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టాలన్నది కూడా నా ఆలోచన.
మా సార్ స్ఫూర్తితోటే చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో ఏర్పడిన తర్వాత 2016 సుమారుగా 2016లో అసెంబ్లీలో చెప్పిండు, ఆకాశానికి ఎత్తుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పిండు. అది కంప్లీట్ చేసి ఈ రోజు భారతదేశం తలెత్తుకొని చూసేటట్టు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం ఎక్కడ కూడా ఉండదు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సెక్రటరేట్ ఏర్పడుతుంది 27వ తేదీ. ఆ సెక్రటరేట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కూడా చాలా సంతోషం సార్. ఎందుకంటే మీ ఆలోచన విధానం కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లా సాధించుకోవాలన్న దాంట్లో కూడా ఆర్టికల్ 3 ప్రకారమే అంబేద్కర్ సార్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే మనం ఈ తెలంగాణ సాధించుకున్నామని ఎన్నో సందర్భాలలో చెప్పారు. ఆ సందర్భాలు చెప్పి కూడా తెలంగాణ తీసుకొని వచ్చినాక తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ ఎంత అభివృద్ధి చేసిందనేది మీరు చూడొచ్చు. ప్రతి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సెక్యులరిజం లేక ప్రతి ఒక్కరికి మైనార్టీ సోదరులకు కళ్యాణ లక్ష్మి అయినా సరే, షాదీ ముబారక్ అయినా సరే, రైతు బంధు అయినా సరే, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఈ రోజు తెలంగాణలో కూడా మనం అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పోతే 2 పంటలకు కాలువలలో నీళ్ళు పోతుండే అన్న. ఏది కోనసీమ అటు సైడ్ పోతుంటే కాలువలలో నీళ్ళు పోతుండే. ఈ రోజు కాళేశ్వరం తీసుకొచ్చి మన పంటలకు కూడా నీళ్ళు తీసుకొచ్చిండు కేసీఆర్ సార్. అదేవిధంగా మనం తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు కూడా చేసినాయి పనులు, కానీ రాకముందు ఇంటికాడ నల్ల నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది పడుతుండే. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తుండే. ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల తీసుకొచ్చిండు అన్న. తీసుకొచ్చిండా నేను అక్క తెచ్చిండా? కళ్యాణ లక్ష్మి తెచ్చిండా? షాదీ ముబారక్ తెచ్చిండా? ఈ రోజు మనం తెలంగాణ రాకముందు మన గ్రామాలలో ఒక ఎకరా భూమి అమ్మాలంటే 10,000కు ₹1,00,000 లోపు ఎకరా అమ్ముతుంది మాక. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలలో ఎక్కడైనా పోండి, మన పడాన్చేరు కాన్స్టిట్యున్సీలో ₹1,00,00,000 తక్కువ ఎగిరిన భూమి ఉందా? ఈ భూమి విలువ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన కేసీఆర్ సార్. ఆ కేసీఆర్ సార్ కూడా ఎట్లా తెచ్చిండంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటే. ఎందుకంటే స్ఫూర్తి తీసుకొని ఆయన రాజ్యాంగంలో రచించిన ఆర్టికల్ 3 తీసుకొని తెలంగాణ తీసుకొచ్చినాక అట్లా అభివృద్ధి తీసుకొస్తుండు. అట్లనే మేము కూడా సార్ స్ఫూర్తితోటే, నేను ఒక గొప్ప వ్యక్తిని కాదన్నా, నేను కూడా సామాన్య కుటుంబంలో మీలాగా ఒక గరీబ్ కుటుంబంలో పుట్టిన, పేద ఇంటి కుటుంబంలో పుట్టిన. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక వార్డ్ నెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్, మా అమ్మని ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేసిన. ఇవన్నీ చేయడానికి కారణం కూడా మా అమ్మ ఎట్లయితే జన్మనిచ్చిందో, ఆ జన్మనిచ్చిన తర్వాత ఈ సమాజంలో నీ విలువ నువ్వు కాపాడుకొని నువ్వు ఇట్లా గొప్పగా బతకాలి అని చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ అన్నారు. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈరోజు మనం ఇంతమంది మీద కూర్చొని ఇట్లా మాట్లాడుకోకుంటే మన దగ్గర ఉన్నది ఆ ఓటు హక్కు ఉంది కాబట్టి రాజ్యాంగంలో నేనైనా ఇంకొక లీడర్ అయినా ఎవరైనా వచ్చి ఈరోజు ఇంత కూర్చొని మనం